పదే పదే లిటిగేషన్ల మీద లిటిగేషన్స్ క్రియేట్ చేస్తూ ఎన్నికల్లో ఓట్ల గురించి చేస్తూ చివరికి కోర్టు దాకా వెళ్తే కోర్టు మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గరికి పొమ్మని చెప్పింది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా మీద అభ్యంతరం ఉంటే దాని దృష్టికి తీసుకెళ్లొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ మధ్యలో కొత్త ఓటర్ల నమోదు విషయంలో పారదర్శకత పాటించేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ పిల్లు మచిలీపట్నానికి చెందిన ఇమదాబత్తులు దిలీప్ కుమార్ దాఖలు చేశారు. ఎలక్షన్ రిజిస్ట్రేషన్ రోల్ సెక్షన్ 6ని అనుసరించి ఓటర్ల జాబితా సిద్ధం చేసేలా ఆదేశించాలని కోరారు. వ్యాజ్యం బుధవారం విచారణకు వస్తే కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఈసీ విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా మీద అభ్యంతరం కమిషన్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం సాగుతుందని చెప్పారు. ప్రస్తుత పిటిషన్పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎంవి రమణకుమార్ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలకు అనుసరించి ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని చెప్పారు. సెక్షన్ 6 ప్రకారం అక్షర క్రమం లేదా ఇంటి నెంబర్ ఆధారంగా వరుస క్రమంలో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రస్తుత జాబితా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అట్లాంటివి ఏమైనా ఉంటే ఎన్నికల సంఘంతో చెప్పమని చెప్పుకొచ్చింది కోర్టు.